ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు కోల్పోతారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ఏ వ్యక్తిని మీరు కోల్పోతారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక కుంభరాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలను సూచిస్తుంది. ఈరోజు గ్రహస్థితులు కొన్ని అనుకూల పరిస్థితులను కలిగిస్తే మరికొన్ని విషత్కార పరిస్థితులు కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తిని మీరు కోల్పోవడం అనే సూచన ఈరోజు అత్యంత ప్రధానమైనదిగా నిలుస్తుంది. ఇది మరణం అని అర్థం కాదు, కానీ మీ జీవితంలో ఒక ముఖ్య వ్యక్తితో విడిపోవటం కానీ, వారిని దూరం కావటం కానీ, లేదా సంబంధం చెడిపోవడం అనే రూపంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు అనేది దినఫలాల ప్రకారం గ్రహస్థితులు కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అలాగే మీకు అనేది ఈరోజు ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి స్నేహితులతో సమయం గడపడానికి ప్రయత్నించినా కానీ కొన్ని అపార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ మనసులో కలిగే ఆందోళన వల్ల మాటల్లో కఠినం కనిపించవచ్చు. దాంతో స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ దూరం అవ్వడం అలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి పాత స్నేహితుడు దూరం అయ్యే అవకాశం. అలాగే ఇంట్లో ఉన్న వృద్ధులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనసు భారంగా, ఒంటరితనం ఎక్కువగా అనిపించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఈరోజు కొన్ని అనుకోని పరిణామాలు చోటు అనేవి చేసుకుంటాయి. ముఖ్యంగా ఒక పెద్దవారు లేదా ముఖ్య సభ్యుడు అస్వస్థ చెందవచ్చు. అంటే మీ ఇంట్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా మీ కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యురాలు అస్వస్థ పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తడం, అంగీకార లోపం కారణంగా కుటుంబంలో విభేదాలు రావడం జరగవచ్చు. మీరు తప్పనిసరిగా సమయానికి అయితే పాటించాలి ఉంటుంది. ఇక ఆర్థిక ఫలితాలను గనక గమనిస్తే, డబ్బు విషయంలో ఈరోజు జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం.
అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒక వ్యక్తి కారణంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా మీ యొక్క కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్త మీకు అవసరం. వ్యాపారంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రాజెక్టులకు ఇది సరైన సమయం కాదు అనే విషయాన్ని గమనించండి. ఇక విద్యార్థులకి ఈరోజు ఫలితాలు చూస్తే విద్యార్థులు ఈరోజు దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా పాఠాలు చదవడం మీకు కష్టతరం అవుతుంది. స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశాలు విద్యార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈరోజు ఆరోగ్య పరిస్థితి గనక గమనిస్తే మానసిక ఒత్తిడి కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది. ఆందోళన, నిద్రలేమి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హృదయ సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు. అయితే ముఖ్యంగా సంబంధాలు మరియు సామూహిక జీవితానికి గనుక ఈరోజు పరిశీలిస్తే ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది మీ యొక్క స్నేహ వర్గంలో లేదా బంధువుల మధ్య జరగవచ్చు. ఇది మీలోని భావోద్వేగాలను కదిలిస్తుంది. మీరు ఈరోజు ఎక్కువగా మౌనం పాటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సామాజికంగా ఇతరులకు ధైర్యం చెప్పే పరిస్థితి వస్తుంది. కానీ మీకు ఎవరో ఒకరు ఆత్మీయంగా తోడుగా ఉండడం లేదా అవసరం అవుతుంది. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడండి. తొందరపాటుతనంతో సున్నిహితంగా వ్యవహరించాల్సి వచ్చినటువంటి అంశంలో కఠినంగా వ్యవహరించడం మూలంగా ఈ విధంగా వ్యక్తులను కోల్పోవలసిన పరిస్థితి మీకు రావచ్చు. కుటుంబ సభ్యులు కానీ బయట వ్యక్తులు కానీ అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో, మిత్రులతో అపార్థాలు తలెత్తే వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవలసినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి వారిని కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. మీ మధ్య బంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. చూసారు కదండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.